హలో ఆల్. సో నిన్న మనం ద హిందూ అనాలిసిస్ డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ అనేది పెట్టుకున్నాం కదా. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఫస్ట్ చూసిన తర్వాత సో దట్ మీకు ఏంటంటే ఎవరైతే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేశారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఎవరైతే రాంగ్ పెట్టారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అది చూద్దాం ముందు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎల్సిఏ తేజస్ మీద క్వశ్చన్ అడిగాను కదా. ఇట్ ఈస్ ద లైటెస్ట్ స్మాలెస్ట్ మల్టీ రోల్ సూపర్సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఆల్రెడీ మన ఎల్సిఏ తేజస్ గురించి చెప్పినప్పుడు నేను ఏమని చెప్పాను, మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని అన్నాం. సో కరెక్ట్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, దాని పేరే అది. సో స్మాలెస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇట్ హ్యాస్ ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ కెపాసిటీ. నేను మీకు మెన్షన్ చేసినప్పుడే చెప్పాను దీని తాలూకా స్పెషాలిటీ ఏంటి, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ కెపాసిటీ. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో విచ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడిగారు కాబట్టి బోత్. సి ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ వెరీ గుడ్. సో ఈరోజు అనాలిసిస్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైఫ్ ప్లస్ రికార్డెడ్ మీద మీకు కొన్ని లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తూ మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఫస్ట్ వన్ ఈజ్ మీకు ఈ క్లాసెస్ అనేవి లైఫ్ ప్లస్ రికార్డెడ్లో రాబోతున్నాయి. దట్టు ఈ కోర్స్ అనేది మీకు అప్ఫ్రంట్ పేమెంట్ కానీ ఒకవేళ చేస్తే 65,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 55,000 రూపీస్కే రాబోతుంది. అలానే మీరు ఒకవేళ పూర్తి అమౌంట్ పే చేయకుండా నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేస్తామన్నా, నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది క్లియర్ చేసుకుంటూ 60,000 రూపీస్ పే చేస్తే సరిపోతుందనమాట. అయితే ఈ ఆఫర్స్ అనేవి మీకు కేవలం వ్యాలిడ్ టిల్ 15th ఫిబ్రవరి. ఆ తర్వాత మీకు ఇంకా ఆఫర్స్ అనేవి ఉండవు. అండ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఒకవేళ మీరు ఎవరైనా సరే నియర్ టు వైజాగ్ ఆర్ హైదరాబాద్ దగ్గర ఉంటే మీకు ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఫీ వచ్చేసరికి అప్ఫ్రంట్ పేమెంట్ చేస్తే 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 65,000 రూపీస్కి రాబోతుంది. అండ్ నెలకు ఒకవేళ 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ పే చేసుకుంటూ క్లియర్ చేయాలనుకుంటే 70,000 రూపీస్ నెలకు 5,000 రూపాయలు చొప్పున క్లియర్ చేసుకుంటూ మీరు ఇది క్లియర్ చేయొచ్చు అనమాట. ఆఫర్స్ అనేవి కేవలం మీకు వ్యాలిడ్ టిల్ ఫిబ్రవరి 15. మీకు ఒకవేళ ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అయితే ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 4th ఫిబ్రవరి 2023 ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు క్లాస్ డీల్ చేయబోతుంది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దామా. నో ప్రపోజల్ టు యూజ్ రిమోట్ ఈవీఎంస్ ఇన్ అప్కమింగ్ ఎలక్షన్. మనకందరికీ కూడా తెలిసిందే ఈ నెక్స్ట్ 2024లోని జనరల్ ఎలక్షన్స్, పార్లమెంట్కి జనరల్ ఎలక్షన్స్ అనేవి ఉండిపోతున్నాయి. అండ్ అలానే కొన్ని స్టేట్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎలక్షన్స్ ఆర్ ద లైక్ ఎలా అంటే ఒక కంట్రీ అనేది డెమోక్రటిక్ థింగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంది అంటే డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్యూర్లీ డెమోక్రటిక్ అని టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ వీ కెన్ టెల్ అనమాట. అయితే లోక్సభలోని ఒక క్వశ్చన్ అనేది వేశారనమాట. ఎవరు యూనియన్ అంటే క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ వచ్చే ఎలక్షన్స్లోని అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఒకవేళ రిమోట్ ఈవీఎంస్, రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి యూజ్ చేస్తారా అనే దాని మీద క్వశ్చన్ అనమాట. అయితే మీకు ఈ ఆర్టికల్ వచ్చేసరికి GS2 పాలిటీ పార్ట్లోని మీకు ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ బాడీ అనేది మనకి ఏంటి, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే దీనికోసం మనకి ఆర్టికల్ 324లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పార్లమెంట్కి ఇంకా అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ ఈవీఎంస్ అంటే ఏంటో చూద్దాం. ఆర్వీఎంస్ అయినా అనొచ్చు లేదా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అయినా ఉండొచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, అప్పుడు ఆటోమేటిక్గా మీకు రిమోట్ ఈవీఎంస్ అంటే ఏంటో అర్థమైపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేంటి అంటే యాక్చువల్లీ ఐఎమ్ నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అనమాట. నా కాన్స్టిట్యుయెన్సీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ XYZ ఆంధ్రప్రదేశ్లోని కాన్స్టిట్యుయెన్సీ. అయితే నాకు ఓటింగ్ పవర్ అంటే ఓటింగ్ కెపాసిటీ అనేది ఎక్కడుంటుంది, ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఉంటుంది. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం లేదా ఎగ్జామ్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి చదువుకోవడానికి అని చెప్పేసి నేను సంథింగ్ లైక్ వేరే స్టేట్కి వెళ్ళిపోయాను. సో ఆ వేరే స్టేట్లోని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఢిల్లీకి వచ్చేసాను ప్రిపేర్ అవ్వడానికి ఆర్ సంథింగ్. సో ఇంకా అక్కడ నేను ఉండి చదువుకొని ప్రిపేర్ అవుతున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు నా స్టేట్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, నేను కేవలం ఓట్ వేయడానికి అని చెప్పేసి ఢిల్లీ నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకొక నెల రోజుల్లోనే 1 వీక్లోనే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అలాంటి టైంలో నేను ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను ఎలక్షన్స్లోని ఓట్ అనేది వేయలేను కదా. సో రాను, అప్పుడు నా ఓటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే పోతుంది అనమాట. సో అలా జరగకుండా ఉండడానికి అని చెప్పేసి సో ఎవరెవరైతే ఇలాంటి వీళ్ళందరినీ కూడా ఏమంటారు, మైగ్రెంట్ ఓటర్స్ అంటారనమాట. అంటే నేను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యాను ఫర్ ఎ సర్టెన్ టెంపరీ పర్పస్. సో మైగ్రెంట్ ఓటర్స్ అందరివి కూడా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఈ స్టేట్ రిలేటెడ్ అక్కడ ఓటింగ్ అనేది చేయించడాన్ని రిమోట్ ఈవీఎంస్ అంటారనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒక స్టేట్లో ఉన్నాను, అంటే ఒక స్టేట్లో నాకు కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది, బట్ నేను వేరే స్టేట్లో ఉన్నాను. సో అలాంటప్పుడు నేను ఓటింగ్ చేసే ఆ కెపాసిటీని రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటాం. సో అయితే ఇప్పుడు కిరణ్ రిజిజు గారు ఏమన్నారు, నో, ఈ నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కానీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈ ఆర్వీఎంస్ ఆర్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము యూజ్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ మీకు ఇక్కడ డౌట్ వచ్చేది ఉంటుంది అనుకుంటాను, మేడం ఎందుకు ఇలా అయితే బెటరే కదా. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ఎక్కడైనా ఉన్నా ఓటింగ్ అనేది చేస్తారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఓట్ పవర్ అనేది ఉంటుంది, ఆ కెపాసిటీ ఉంటుంది కదా. బట్ ఏంటి అంటే మనకి జనరల్గా ఎవరైనా ఓటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం వెళ్ళి కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ చేసామనుకోండి, అప్పుడు ఏంటి నా తాలూకా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని వాళ్ళు ఏంటి అంటే ఓట్ అనేది వేయించుకుంటారు. అలా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్లో ఉన్నారనుకోండి, పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుండా, లేకపోతే వాడికి నిజంగానే కెపాసిటీ ఉందా లేదా, లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఊర్లోకి వచ్చి వేయడం అలాంటివన్నీ మానేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రిప్రజెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1950 కానీ 1951లో కానీ ఆర్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో కానీ ఏంటంటే ఒక పర్సన్ ఓట్ చేస్తున్నప్పుడు వాడి కెపాసిటీ అనేది కూడా చెక్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉంటుంది. ఇలా ఆర్వీఎంస్ అనేవి యూజ్ చేయడం వల్ల అలాంటి చెకింగ్ అంటే వాడికి అథారిటీ ఉందా లేదా అని చెక్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి అవి వయోలేట్ అవుతున్నాయి కాబట్టి సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్వీఎంస్ అనే కాన్సెప్ట్ మేము యూజ్ చేయట్లేదు అని చెప్పేసి కిరణ్ రిజిజు గారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ ఆర్వీఎంస్ రిమోట్ ఈవీఎంస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయట్లేదు అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. SC refuses to refer conversion issue to law commission. యాక్చువల్లీ కొంతమంది అడ్వకేట్స్ ఏంటి అంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని స్టేట్స్లో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు చెప్తాను, GS2లో పాలిటీ ఎస్పెషల్లీ ఎఫ్ఆర్స్ టాపిక్లో ఇంపార్టెంట్. ఎఫ్ఆర్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్. బేసికలీ ఒక పర్సన్కి ఉండాల్సిన రైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారనమాట. అయితే మనకి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు కూడా 25, 26, 27, 28 ఈ 4 కూడా మనకి ఏమని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి, ఎవరు ఏ రిలీజియన్ని బేసికల్లీ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో అలాంటివి ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి. కాకపోతే కొన్ని స్టేట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే ఒడిషా అనమాట. ఒడిషాలోని ఫస్ట్ టైం ఫోర్స్డ్ కన్వర్షన్స్ అంటే ఏంటి, జనరలీ చాలా వరకు వింటాం కదా. సో సమ్ XY అనే 2 రిలీజియన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ అనేవాడు ఏంటంటే ఎక్స్ అనే రిలీజియన్ ఫాలో అవుతున్నాడు, బట్ Y రిలీజియన్ ఫాలో అవుతున్న క్యాండిడేట్ వచ్చి ఎక్స్ని బెదిరిస్తాడనమాట. ఇఫ్ అట్ ఆల్ నువ్వు Y రిలీజియన్లోకి కన్వర్ట్ అవ్వలేదంటే నేను చంపేస్తాను, లేదంటే నీ పిల్లల్ని చంపేస్తాను, లేదంటే నేను కిడ్నాప్ చేస్తాను, నీ ఆస్తి అంతా తీసుకుంటాను ఎట్సెట్రా. ఇలాంటప్పుడు వీడు ఎక్స్ అనేవాడు ఏం
చేస్తాడు, వై రిలీజియన్లోకి కన్వర్ట్ అవుతాడు. అలాంటి వాటిల్ని ఫోర్స్డ్ కన్వర్షన్స్ అంటాం అనమాట. ఓకే, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ అంటాం. అయితే ఒడిషా ఏమొచ్చి ఫస్ట్ స్టేట్ అనమాట. ఏంటి, ఎక్కడైనా సరే ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ కానీ జరిగినట్లయితే దాన్ని ఏంటి అంటే క్రిమినల్ ఒఫెన్స్ కింద చేసిందనమాట. ఆ తర్వాత దీన్ని చూసి చాలా స్టేట్స్ ఇంపాక్ట్ అయిందనమాట. అలా సెకండ్ స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లోని ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ ఆఫ్ 2021లోని యూపీ ఫోర్స్డ్ కన్వర్షన్స్ అనమాట. ఎస్పెషల్లీ దేనికి, మ్యారేజ్ కోసమే ఎవరైనా సరే కన్వర్షన్ అయ్యారంటే దాన్ని ఫోర్స్డ్ కన్వర్షన్ లాగానే చెప్పి ఆ కన్వర్షన్ని నెగేట్ చేస్తారనమాట. అంటే ఎవరైతే ఒక గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కన్వర్ట్ అయ్యారనుకోండి మ్యారేజ్ పర్పస్ కోసం, సో ఆ కన్వర్షన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళ పాత రిలీజన్కి వాళ్ళు వచ్చేలాగా చేస్తారనమాట. అది ఈ యాక్ట్. అయితే ఇలాంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, ఒక పర్సన్ తాలూకా ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు ప్రైవసీ. ఎస్పెషల్లీ మనకు పుత్తస్వామి వర్డిక్ తర్వాత రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి అంటే ఎవడు మారుతున్నాడో, ఎందుకో ఆ ఫోర్స్టో లేకపోతే అది ఇంటెన్షనల్గా చెప్తున్నారో లేదో మ్యారేజ్ కోసం కన్వర్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ అనేది ఒక పర్సనల్ థింగ్. అలాంటప్పుడు వాడు మారుతున్నాడా లేకపోతే మారకుండా చేస్తున్నాడా అనేది వాడి తాలూకా ప్రైవేట్ థింగ్ అనమాట. సో అలాంటి వాటిల్లోకి స్టేట్ అనేది ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది అని చెప్పి చాలా వరకు కూడాను ఏంటి, చాలా మంది హైకోర్ట్స్లోని కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరిగిందనమాట. సో దానికోసం రీసెంట్గా ఒక అడ్వకేట్ ఏంటంటే సుప్రీంకోర్టుని రిఫర్ చేయడం జరిగింది. ఏంటి, ఇలాంటి రిలీజియస్ కన్వర్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని లా కమిషన్కి రిఫర్ చేయమని. అయితే సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్లో ఏమని మెన్షన్ చేశారు, సుప్రీంకోర్టు ఈ లా కమిషన్కి ఎందుకు రిఫర్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ అన్ని స్టేట్స్కి కూడా అన్ని హైకోర్ట్స్కి వి విల్ గివ్ టైం, మేము ఈ టైం అనేది ఇస్తున్నాం. సో సూన్ ఏంటంటే ఏ హైకోర్ట్స్లో అయితే ఇలాంటి రిలీజియస్ కన్వర్షన్ మీద కేసెస్ అనేవి ఉన్నాయో అవన్నీ తీసుకొని సుప్రీంకోర్టులో తీసుకొని, సో డైరెక్ట్గా టాప్ కోర్ట్ అపెక్స్ కోర్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఒకేసారి ఈ కేసెస్ అన్నీ కూడా వీ షల్ లుక్ ఆఫ్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ వర్డిక్ట్ ఇచ్చింది ఎవరు, డివై చంద్రచూడ్ గారు. ఓకే, సో ఇది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. డివై చంద్రచూడ్ గారు ఈ రిఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో లా కమిషన్కి ఎందుకు రిఫర్ చేయాలి, వీ షల్ లుక్ ఆఫ్టర్ దిస్. అండ్ ఒక్కసారి అన్ని హైకోర్ట్స్ నుండి కేసెస్ అనేవి సుప్రీంకోర్టుకి వస్తే వీ షల్ గివ్ ద టైం, అంటే మేము కొంచెం టైం అనేది స్టేట్స్కి ఇంకా హైకోర్ట్స్కి ఇస్తాం. ఆ తర్వాత కేసు అనేది తీసుకొని అన్ని కేసెస్ ఒకేసారి మిక్స్ చేసి క్లబ్స్ చేసి ఆ కేసెస్ అనేవి మేము డీల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మెయిన్ ఇంపార్టెంట్ యూపీలో దిస్ మ్యారేజ్ కన్వర్షన్ లా ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అండ్ ఒడిషాలోని ఫస్ట్ స్టేట్ అనమాట ఈ రిలీజియస్ కన్వర్షన్స్ మీద యాక్ట్ తీసుకొని రావడం అనమాట. ఓకేనా. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, ఈ రైట్ టు 21ని వైలేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి ద అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే వీటిల్లో మీకు ఏమొస్తాయి అంటే ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మెయిన్స్ అంతా కూడా మీకు రైటింగ్ ప్రాక్టీస్ కాబట్టి ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలానే మీకు 200 hours ర్యాపిడ్ రివిజన్ ఆల్ పేపర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోని కవర్ చేస్తారనమాట. సో దీంట్లోని మీకు 200+ క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతున్నాయి. అలానే మీకు 20 టెస్ట్స్ అనేవి కూడా పెట్టబోతున్నారనమాట. ఇవి 15 సెక్షనల్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ రాబోతున్నాయి అనమాట. సో దట్ మీకు ఆన్సర్ రైటింగ్ అనేది మీకు కంప్లీట్గా అలవాటు అయిపోతుంది. అలానే మీకు ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్స్ కూడా వాటి తర్వాత జరుగుతాయి అనమాట. డెడికేటెడ్ మెంటార్షిప్ అనేది కూడా మీకు ఉండబోతుంది. అయితే ఇదంతా మీకు కేవలం 9,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే క్లాసెస్ ఆల్రెడీ 2 February నుండి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యుషమం నెంబర్. ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా టు షోకేస్
Success in rural and archaeological tourism at G20 meeting. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది GS2లోని మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లోని అండ్ తర్వాత GS1లోని మనకి ఏంటి అంటే GS1 అండ్ 3లోని మనకి జాగ్రఫీ పర్పస్లోని ఎకానమీ పర్పస్లోని మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే GS2లో G20 గురించి మనకు మెన్షనింగ్ అనేది జరిగింది. G20 అనేది మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? బ్యాక్ ఇన్ 1999లోని. సో వేరియస్ గ్లోబల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ అనేవి జరుగుతున్నప్పుడు అవన్నీను సో వాటిల్ని ఎలా ఫేస్ చేయాలి, ట్యాకిల్ చేయాలి, అన్ని కంట్రీస్ ఒకటైతేనే సాల్వ్ అవుతుంది అని చెప్పేసి జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అయితే దీంట్లో G20 మీన్స్ ఈ 20 ఏం రిఫర్ చేస్తుందంటే 19 అడ్వాన్స్డ్ ప్లస్ డెవలపింగ్ కంట్రీస్ ప్లస్ అలానే యూరోపియన్ యూనియన్, ఇవి మీకు G20 లాగా ఫార్మ్ అవుతాయి అనమాట. అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఏంటి అంటే టూరిజం మీద ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. February 7th నుండి February 9th వరకు కూడాను ఎక్కడ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లోని ఈ మీటింగ్ అనేది అవ్వబోతుంది అనమాట. అయితే దీంట్లోని ఇండియాలోని ఉన్న విలేజెస్ తాలూకా టూరిజం కానీ లేదా ఆర్కియోలాజికల్ టూరిజం అంటే ఏంటి? ఆర్కియోలాజికల్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సైట్స్ లైక్ ధోలావీరా కానీ లేదా ఇండస్ వ్యాలీస్ కానీ మొహంజదారో కానీ ఇలాంటి సైట్స్ మీద టూరిజం అనమాట. దాన్ని ఆర్కియోలాజికల్ టూరిజం అంటారు. రూరల్ టూరిజం అంటే ఏంటి? ఇండియాలోని కొన్ని విలేజెస్ రూరల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి, వాటిల్ని చూడడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కేరళలోని వేలీ లేక్ విలేజ్ అనేది ఉంది. అలానే మధ్యప్రదేశ్లోని ఏంటి అంటే లత్పురా కాస్ విలేజ్ అనేది కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ లత్పురా ఖాస్ విలేజ్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉందనమాట. దీనికి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే దీనికి బెస్ట్ రూరల్ టూరిజం విలేజ్ కింద నామినేట్ కూడా చేయటం అనేది జరిగిందనమాట, లత్పురా కాస్ విలేజ్. అలానే ఇంకా మనకి ఏంటి అంటే నాగాలాండ్లోని కొనోమా అనే విలేజ్ కూడా నాగాలాండ్లో లొకేట్ అయ్యి ఉంది. దీంట్లో ఏంటి అంటే ఈవెన్ ఇక్కడ ఆస్ట్రో రూరల్ టూరిజం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫారినర్స్ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఆ విలేజ్ వాళ్ళు ఏంటి అంటే కంప్లీట్గా విలేజ్ వాళ్ళే వీళ్ళకి స్టే చేయడానికి కానీ వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ థింగ్ కానీ, అలానే ఏంటంటే అక్కడ కాన్స్టలేషన్ అంటే ఏంటి, ఈ స్టార్స్ రిలేటెడ్ వాటన్నిటిని కూడాను ఆస్ట్రో రిలేటెడ్ అంటారు. సో అవి ఎలాగ కనిపిస్తున్నాయి ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న స్పెషాలిటీ అదంతా కూడాను కంప్లీట్గా రూరల్ ఏరియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ డొమెస్టిక్ టూరిజం అంతా కూడాను వీళ్ళ చేత చేపిస్తారనమాట. అండ్ అలానే నైట్ టైమ్ ఆ స్కై వ్యూ కానీ ఆ స్టార్ వ్యూస్ కానీ ఆ కాన్స్టలేషన్ వ్యూస్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఒకటి ఏంటి అంటే ఇండియాలోని రూరల్ విలేజెస్లో ఉన్న స్పెషాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొకటి అంటే మన కల్చర్ మన థింగ్స్ అవన్నీ కూడా ప్రాపగేట్ అవుతాయి. అలానే GS3లో ఏంటంటే దీనివల్ల ఏంటంటే టూరిజం అనేది పెరుగుతుంది. టూరిజం అనేది మనకి సర్వీస్ సెక్టర్లో ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటి అంటే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతూ, ఇలానే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కూడా ఫారెన్ కంట్రీ వల్ల మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కూడా స్టోర్ అవుతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే అటు కంట్రీ కల్చర్ టూరిజం అండ్ ఎకానమీ అనేది కూడా ప్రాపగేట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకేంటంటే ఇది G20లో దీని గురించి మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే ఈ కంట్రీస్ వాళ్ళందరికీ కూడా ఇండియాలో ఇలాంటి టైప్ ఆఫ్ టూరిజం అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మన ఇండియన్ తాలూకా రూరల్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మీకు జాగ్రఫీ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి ఈ లత్పురా ఖాస్ విలేజ్ కానీ కోనమా విలేజ్ ఇన్ నాగాల్యాండ్ కానీ అండ్ ధోలావీరా అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ధోలావీరాలో కానీ వీటన్నిటిలో కూడా రూరల్ పీపుల్ ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళ టూరిజంని స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రాపగేట్ చేస్తున్నారు అనేది షోకేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ G20లోని. సో ఐ హోప్ G20 అంటే మీకు ఏంటో తెలిసింది. అండ్ ఆల్సో ఈ రూరల్ టూరిజం ఏంటి, ఆర్కియోలాజికల్ టూరిజం ధోలావీరా ఇస్ అన్ ఎగ్జాంపుల్. రూరల్ టూరిజంకి వచ్చేసరికి లత్పురా కాస్ విలేజ్ ఇన్ మధ్యప్రదేశ్ ఆర్ కొనోమా విలేజ్ ఇన్ నాగాలాండ్ ఆర్ వేలీ లేక్ విలేజ్ ఇన్ కేరళ, ఇవన్నీ కూడా స్పెషాలిటీ అనమాట.
ఈ విలేజెస్ తాలూకా స్పెషాలిటీని షోకేస్ చేయడం అనమాట. సో దట్ ఈస్ లైక్ టూరిజం. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. The International Theatre Festival of Kerala to turn Thrissur into a global stage. So first of all, ఇది మీకు GS1లోని ఆర్ట్ అండ్ కల్చర్లోని దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్లోని ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ ఫెస్టివల్ అంటే ఏంటి? థియేటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం మూవీస్కి వెళ్తాం, దాన్ని మనం థియేటర్స్ అంటాం. సో మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి, స్క్రీన్లోని ఒక షో అంతా కూడా చూస్తాం. అలా కాకుండా ఇలాగ థియేటర్ ఫెస్టివల్స్లో ఏంటి అంటే డైరెక్ట్గా అక్కడే షో పర్ఫార్మెన్స్ అనేది, లైవ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. దాన్ని థియేటర్ ఫెస్టివల్ అంటాం. యాక్చువల్లీ ఇప్పుడంటే ఈ స్క్రీన్లు వచ్చేసాయి, ఐనాక్స్లు ఐమాక్స్లు అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. ఒకప్పుడు ఏంటి, ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ నాటకాలు ఎట్సెట్రా ఇవే కదా ఎక్కువ. అండ్ ఇండియా తాలూకా కల్చరల్ డైవర్సిటీ కూడా దీంట్లోనే ఉండిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ కేరళలోని త్రిశూర్లోని జరగబోతుంది అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ February 5th నుండి February 14th వరకు జరగబోతుంది. దీంట్లో ఏంటి అంటే ఈ గ్లోబల్ స్టేజ్ ఎందుకు అవ్వబోతుంది అంటే టోటల్ 10 ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అంటే 10 ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారనమాట. అలానే ఇండియా మొత్తంలోకి కూడాను, అంటే ఇండియా నుండి వేరియస్ స్టేట్స్ నుండి 14 పర్ఫార్మెన్సెస్ అనేవి జరగబోతున్నాయి. అండ్ అలానే ఇంకా యునీక్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీస్ నుండి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ కానీ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ హీరో బ్యూటీ అనమాట. ఈ పర్ఫార్మెన్స్ ఇది తైవాన్ తాలూకా స్పెషల్ ఎడిషన్ అనమాట. అండ్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్లోని లైక్ యునీక్ ప్లేయర్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ప్లే చేయబోతున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే గ్లోబల్ లెవెల్లోనే, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, గ్లోబల్ లెవెల్లోనే ఎవరి తాలూకా థియేటర్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్పెషల్ థింగ్స్ అన్నీ కూడాను వీటిల్లో పర్ఫామ్ చేయబోతున్నారనమాట. అండ్ చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఏంటంటే లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో రోమియో క్యాస్టెలూసి ఫ్రమ్ ఇటలీ అనమాట, అలానే యూజీనియో బర్బా ఫ్రమ్ డెన్మార్క్, ప్యాలెస్తీన్ నుండి అండ్ పాకిస్తాన్ నుండి డిఫరెంట్ ప్లేస్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలోని చాలా ఫేమస్ అయిన మాయా బజార్ పర్ఫార్మెన్స్ కూడా, ఎస్పెషల్లీ ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణలోని చాలా ఫేమస్ థియేటర్ ఫెస్టివల్ అయిన మాయా బజార్ పర్ఫార్మెన్స్ అనేది కూడా దీంట్లో చేయబోతున్నారనమాట. ఇట్ విల్ బి లైక్ మోర్ దాన్ ఫ్రమ్ 33 కంట్రీస్ నుండి రాబోతున్నారు. అండ్ ఇట్ విల్ బి లైక్ మోర్ దాన్ 300 పర్ఫార్మెన్సెస్ అనేవి జరగబోతున్నాయి ఈ February 5th నుండి February 14th వరకు. సో దీనివల్ల ఏంటి అంటే త్రిశూర్ విల్ బికమ్ ఏ గ్లోబల్ స్టేజ్ అనమాట. ఎందుకంటే జస్ట్ థింక్ ఓవర్ దాట్ మోర్ దాన్ 33 కంట్రీస్ నుండి వచ్చి ఈ పర్ఫార్మెన్సెస్ అనేవి చేయబోతున్నారు. అండ్ మోస్ట్ ప్రొబాబ్లీ ఇండియా నుండి ఈ 14 పర్ఫార్మెన్సెస్ మీద కానీ థియేటర్ ఫెస్టివల్ మీద కానీ మీకు క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉంటుంది. సో ఐ హోప్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ అంటే ఏంటో మీకు అర్థమైంది. అండ్ త్రిశూర్ అనేది కేరళలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ దీంట్లోనే ఏంటంటే నాట్ జస్ట్ ఫ్రమ్ ఇండియా, వరల్డ్ లెవెల్ ప్లేస్ కూడా దీంట్లోని అవ్వబోతున్నాయి అనమాట. సో థియేటర్ అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఫైన్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ వీటి మీద అంటే ఇప్పుడు ఏవైతే ఆర్టికల్స్ చూసామో వాటి బేసిస్ నేను ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కింద ఆప్షనల్ ఇన్ఫైనిటీ లైఫ్ ప్లస్ రికార్డెడ్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇది మీకు కేవలం అప్ఫ్రంట్ పేమెంట్ కానీ చేస్తే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 25,000 రూపీస్కే రాబోతుంది. అలా కాకుండా మీరు నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేస్తామంటే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 30,000 రూపీస్కి రాబోతుంది అనమాట. అయితే ఈ కోర్సెస్ అనేవి మీకు 15th ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ మీకు దీంట్లోని పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆప్షనల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దామమ్మా. రీసెంట్లీ లత్పురా కాస్ విలేజ్
has been nominated as best rural tourism village by United Nations World Trade Organization. అయితే ఇది ఏ స్టేట్ లో లొకేట్ అయ్యి ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఛత్తీస్గఢ్, సి గుజరాత్, డి మిజోరాం. ఈ ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ అలానే ఇంకే విలేజెస్ అనేవి కూడాను షోకేస్ చేయబోతున్నారు ఈ G20లో అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ పియర్స్. అండ్ మీకు ఒకవేళ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. అలానే మీరు ఏంటి అంటే ఆన్సర్స్ అనేవి కూడా పెట్టండి. సో దాట్ మీకు ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ అనే మైండ్లో మీకు అలాగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకేనా? అలానే సబ్స్క్రైబ్ టు అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్ సో దాట్ మీరు ఏ వీడియోస్ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి మిస్ అవ్వకుండా వింటారు. అండ్ అలానే డూ యూటిలైజ్ యువర్ టైమ్ ద ఎఫిషియెంట్లీ సో దాట్ ఏంటంటే సక్సెస్ విల్ కమ్ టు యూ. Do hard work and result will always follow you. Okay. Have a good day. All the very best for your exams. Take care.